స్క్రీన్ ప్రేక్షకులకు నమస్కారం. రివైండ్ యువర్ జాయింట్స్ కార్యక్రమానికి స్వాగతం. వెన్నుపూసకు సంబంధించిన వివిధ రకాల సమస్యలతో కూడిన ఉత్తరాలు ఈరోజు మనకు వచ్చాయి. వాటికి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ జిపివి సుబ్బయ్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఈరోజు మనకు కొన్ని వెన్నుపూసకు సంబంధించి, మెడ నొప్పులకు సంబంధించి, జాయింట్స్కి సంబంధించిన సమస్యలతో కూడిన కొన్ని ఉత్తరాలు వచ్చాయి. వాటి చదివి వినిపిస్తాను. వాటికి పరిష్కార మార్గాలు తెలియజేయండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు నాగేశ్వరరావు. నా వయసు 58. విజయవాడ నుంచి రాస్తున్నాను. నేను తీవ్రమైన వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నాను. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. దీనికి శస్త్రచికిత్స మార్గం ఉందా? ఈ వయసులో శస్త్రచికిత్స చేయించుకుంటే బాగుంటుందా? అంటే మీరు నడుము నొప్పి, ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, ఎక్కువసేపు నుంచోలేకపోవడం అని చెప్పి రాశారు. ఇప్పుడు ఇది ఎన్నాళ్ళ నుంచి వస్తుంది? దీనివల్ల అంటే ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నారా లేదా అని చెప్పి ఆయన మనకి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ నడుము నొప్పి అనేది ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, ఎక్కువసేపు నుంచున్న నడుము నొప్పి ఎక్కువ అవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఈ డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనకి ఇట్లాంటి కంప్లైంట్స్ కనిపిస్తాయి. అంటే ఏంటంటే ఈ నడుము నొప్పి ఉంటుంది, ఆ నడుము నొప్పి ఎక్కువసేపు కూర్చున్నా కానీ, ఎక్కువసేపు నుంచున్నా కానీ ఎక్కువ అవడం అనేది మనకి డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి డిస్క్కి సంబంధించిన సమస్యలు మనం రెండు రకాల సమస్యల కింద చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్లిప్ డిస్క్ అంటాము, రెండోది ఏంటంటే డిస్క్ అరుగుదల, లేకపోతే మేము డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం. సో ఈయనకి డీజనరేటివ్ డిస్క్ డిసీజ్లో ఇటువంటి కంప్లైంట్స్ ఉంటాయి. అంటే బ్యాక్ పెయిన్, ఈ పెయిన్ ఎక్కువసేపు కూర్చున్నా నుంచున్నా ఎక్కువ అవడం అనేది చూస్తాం. ఈ ప్రాబ్లంకి, అంటే ఈ డిస్క్ అరుగుదల ప్రాబ్లంకి ఇనీషియల్గా ఎప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఏంటంటే మెడిసిన్స్ ఇవ్వడం నొప్పి తగ్గడానికి, దాంతోపాటు కొన్ని రకాల ఎక్సర్సైజెస్, నడుముకు సంబంధించిన కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీంతో మనకి 100లో ఒక 60 నుంచి 70% మంది పేషెంట్స్కి 100లో ఈ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మెడికల్ ట్రీట్మెంట్తో ఒకవేళ మనకి తగ్గలేదు, నొప్పి వస్తుంది అనుకుంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే వీళ్ళకి నడుముకి సంబంధించిన ఇంజెక్షన్స్, ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాం. ఈ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది చేస్తాం అన్నమాట. సో ఇవి 2 మెడికల్ ట్రీట్మెంట్ కింద చెప్పుకుంటాం. అంటే మెడిసిన్స్, ఎక్సర్సైజెస్, ఆ తర్వాత ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. ఒకవేళ మనకి ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్తో కూడా నొప్పి తగ్గలేదు, ఇంకా నొప్పి వస్తుంది, ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మనం దానికి ఆపరేషన్ చేసి ఆ అరిగిపోయిన డిస్క్ని తీసివేసి దాని ప్రాంతంలో కేజెస్ అంటాం, మనం మెష్ లాగా ఉంటుంది, పెట్టి ఆ వెన్నుపూసల్ని ఫ్యూజన్ అనే ఆపరేషన్ చేస్తాం అన్నమాట. సో ఆయన నాగేశ్వరరావు గారు ఏంటంటే ఫస్ట్ అసలు ఈ ప్రాబ్లం ఏంటనేది నిర్ధారించుకొని మొదటగా మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేయడం, ఆ తర్వాత అవసరమైతే మనకి ఇంజెక్షన్స్ తీసుకోవడం, మరీ దానికి తగ్గకపోతే అప్పుడు మనం ఆపరేషన్ గురించి చేసి మొత్తానికి ఆయన ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు నందగోపాల్. నా వయసు 35 సంవత్సరాలు. మాది నల్గొండ. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను గంటల తరబడి కూర్చొని పనిచేయాల్సిన పరిస్థితి. దీనితో విపరీతమైన మెడ నొప్పితో బాధపడుతున్నాను. ఒక్కోసారి ఈ నొప్పి భరించలేనంతగా ఉంది. నా సమస్యకు సరైన పరిష్కారం సూచించగలరు? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఈ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లేకపోతే వేరే ఈ డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో మనకి ఈ టైప్ కంప్లైంట్స్, అంటే నడుము నొప్పి కానీ, ఈ మెడ నొప్పి కానీ, భుజాల నొప్పి కానీ, మోచేతుల నొప్పి కానీ, ఈవెన్ మన మణికట్టు దగ్గర నొప్పులు కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా చూస్తున్నాం. దీన్ని మేము యాక్చువల్గా ఆర్ఎస్ఐ అంటాం. ఆర్ఎస్ఐ అంటే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్. అంటే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటే ఏంటంటే మనం ఏదైనా కండరాన్ని కానీ, ఏదైనా మన బాడీలో పార్ట్ని రిపీటెడ్గా మనం వాడడం వలన ఆ పార్ట్లో చిన్న చిన్న మార్పులు వచ్చి దానివల్ల మనకి నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కంప్యూటర్తో వర్క్ చేసేవాళ్ళని చూడండి, మౌస్ మనం పట్టుకొని ఆ మౌస్తో ఒక వేళ్ళు మనం కాన్స్టెంట్గా కదిలిస్తూ ఉంటాం మౌస్ తోటి. సో ఈ వేళ్ళకి మూమెంట్కి సంబంధించిన కండరాలు అవి రిపీటెడ్గా కదిలి ఆ కండరాల్లో మార్పులు వచ్చి దానివల్ల వాళ్ళకి నొప్పి రావడానికి అవకాశం ఉంది. అంటే మన బాడీ పార్ట్స్ని మనం రిపీటెడ్గా వాడడం వలన మనకి ఈ నొప్పులు రావడానికి అవకాశం ఉంది. దీన్నే మేము రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటాం. ఇది ఎక్కువగా ఏంటంటే మనకి డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో మనం ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. సో ఇందులో భాగంగా మనకి మెడ నొప్పి రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆయనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు కాబట్టి
ఈ రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అవడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఆయనకి మెడలోనే ఏదన్నా ప్రాబ్లం ఉండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పాండిలైటిస్ అంటారు, సర్వైకల్ స్పాండిలైటిస్ అని మీరు వినే ఉంటారు. ఈ స్పాండిలైటిస్ అంటే ఏంటంటే మనకి మెడలో ఉన్న వెన్నుపూసలు అరిగిపోవడాన్ని మనం స్పాండిలైటిస్ అంటాం. దీనివల్ల కూడా మనకి మెడ నొప్పి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏది ఏమైనా సరే, అంటే ఇది స్పాండిలైటిస్ అయినా కానీ రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అయినా కానీ యూజువల్గా మెడ నొప్పి వరకు మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అయితే ఇప్పుడు కాన్స్టెంట్గా మనం కంప్యూటర్ని వాడుతున్నా, లేకపోతే కాన్స్టెంట్గా మనం మెడని ఒకే పొజిషన్లో పెట్టి చూడడం వలన ఈ మెడ నొప్పి వస్తుంది అనుకున్నాం కదండి. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ వర్క్ ప్లేస్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ని మనం చూస్తే మనకి ఎగ్జాక్ట్గా ఐ లెవెల్లో ఉంటే మంచిది. అంటే మన కన్ను ఏ లెవెల్లో ఉందో కంప్యూటర్ కూడా అదే లెవెల్లో ఉంటే మంచిది. లేదు కొంచెం కిందకు ఉంటే మంచిది. ఇది మరీ పైకున్నా కానీ మరీ కిందకున్నా కానీ మన మెడని మనం పైకెత్తి చూడడం, కిందకి ఇలా వంచి చూడడం వలన దీనికి మెడలో ఉన్న కండరాల మీద ఒత్తిడి పడి మెడ నొప్పి రావడానికి అవకాశం ఉంది. సో కంప్యూటర్ పొజిషన్ ఒకటి కరెక్ట్గా చూసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే మనకి కంప్యూటర్ డిస్టెన్స్ మనం కూర్చునే ప్లేస్ నుంచి నార్మల్గా 30 నుంచి 45 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే 30 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు, 45 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఆ డిస్టెన్స్ని కూడా మనం వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో వర్క్ ప్లేస్లో మనం ఈ కంప్యూటర్ ఎలా ఉన్నది అనేది చూసుకోవడం మంచిది. ఇప్పుడు కాన్స్టెంట్గా కూర్చొని పనిచేసే వాళ్ళల్లో కరెక్ట్ పద్ధతి ఏంటంటే ఎవ్రీ 30 to 45 మినిట్స్ లేచి చైర్లో నుంచి లేచి 1-2 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవడం వలన ఈ కండరాల మీద స్ట్రెస్ తగ్గుతుందన్నమాట. సో వర్క్ ప్లేస్లో వీళ్ళు చేసే ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ నొప్పి తగ్గడానికి నొప్పి మెడిసిన్స్, దీంతోపాటు ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడం. అంటే రెగ్యులర్గా జనరల్ బాడీ ఎక్సర్సైజ్, అంటే అందరూ చేయగలిగింది ఏంటంటే వాకింగ్ కానీ ఇతరత్ర ఎక్సర్సైజెస్ వాళ్ళు ఏది చేయగలిగితే అది చేసినట్లయితే డెఫినెట్గా ఈ ప్రాబ్లము సాల్వ్ అవుతుందన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఈ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా గమనించాలి. వర్క్ ప్లేస్ జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు రెగ్యులర్గా జనరల్ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండానే మనం చూసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇంకో సమస్యతో కూడిన ఉత్తరం మన దగ్గర ఉంది. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు నరసింహ, నా వయసు 32 సంవత్సరాలు. నేను కరీంనగర్ జిల్లా నుంచి రాస్తున్నాను. వృత్తిరీత్యా నేను బరువులు ఎత్తాలి. దీనివల్ల బొక్కలపై చాలా భారం పడ్డట్టు అనిపిస్తుంది. శరీరం అలసిపోయినట్టు అనిపిస్తుంది. వైద్యుని సంప్రదిస్తే అతిగా బరువులు ఎత్తడం వల్ల సమస్య వచ్చింది. దీన్ని మానుకోకపోతే భవిష్యత్తులో మరింత ఎముకల నొప్పికి, ఒంటి నొప్పికి గురవలసి వస్తుందని చెప్పారు. నిజంగా నేను ఈ వృత్తిని మానేయాలా? ఇది అంటే ఇప్పుడు ఈ బరువు పని చేసేవాళ్ళు మన ఇండియాలో చాలామంది, అంటే ఇప్పుడు మాన్యువల్ వర్క్ చేసి బతికే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ మాన్యువల్ వర్క్ చేసి వీళ్ళల్లో ఇలా బరువులు ఎత్తడం, ఈ బరువులు ఎత్తే వాళ్ళలో ఏంటంటే కొన్ని రకాల వెన్ను సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే మెడకి సంబంధించిన ఇబ్బందులు. అంటే కొంతమంది మీరు చూసే ఉంటారు, తల మీద బరువు మోయడం అనేది చూసే ఉంటారు. దానివల్ల ఏంటంటే మెడలో ఉన్న ఈ వెన్నుపూసల మీద, మెడలో ఉన్న డిస్కుల మీద ఒత్తిడి పడి అవి త్వరగా అరిగే అవకాశం ఉన్నది. సో ఇలా అరుగుదల రావడం వలన వీళ్ళకి మెడ నొప్పులు, ఈ భుజాల దగ్గర నొప్పులు, ఇతరత్ర నొప్పులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో తల మీద బరువు మోసే వాళ్ళల్లో మెడలో వెన్నుపూసలు అరిగి మెడ నొప్పి, భుజాల నొప్పులు ఇటువంటి ఇబ్బందులు రావచ్చు. ఇంకోటి ఏంటంటే రిపీటెడ్గా ముందుకు వంగి మనం బరువులు ఎత్తేది ఏదైనా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద బరువులు తీసి మనం ఏదైనా ఎత్తి వేరే చోట ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు మీరు చూసే ఉంటారు. సో రిపీటెడ్గా ముందుకు వంగడం వలన ఈ నడుములో ఉన్న డిస్కుల మీద ఒత్తిడి పడి ఈ నడుము నొప్పులు, ఇటువంటి నొప్పులు రావడానికి అవకాశం ఉంది. ఈ బరువులు ఎత్తడం వలన ఈ బలహీనతగా అనిపించడం, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ రావడం అనేది చాలా అసాధారణం. అంటే బాడీ పెయిన్స్ అన్నీ రావడం అనేది చాలా అసాధారణం. సో ఇలా బాడీ పెయిన్స్ కానీ ఏదన్నా వస్తుంది, నీరసంగా ఉంది అని అనిపిస్తే ఓకే, వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే థైరాయిడ్ సమస్యలు కానీ, లేకపోతే మన రక్తంలో ఏదైనా విటమిన్స్ లోపించడం వల్ల కానీ, ఇప్పుడు విటమిన్ B12 లోపించడం కానీ, విటమిన్ D తగ్గడం వల్ల కానీ ఇటువంటి జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, నీరసంగా ఉండడం అనేది వస్తుందన్నమాట. సో అవి చూయించుకొని
ఈ టెస్టులు అవి చేయించుకొని ఆ వాటిల్లో ఏదైనా తేడా ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ నొప్పులు తగ్గిపోతాయి, ఈ నీరసం కూడా తగ్గిపోతుంది. అంతేగాని ఇప్పుడు ఈ నీరసం గురించి ఈ వాళ్ళ సొంత పని మానుకొని వేరే పని చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ బరువులు ఎత్తడం వలన వీళ్ళకి వెన్ను సమస్యలు ఉండి ఆ వెన్ను నొప్పి విపరీతంగా వస్తుంది అనుకున్న వాళ్ళలో అప్పుడు మనం వాళ్ళ ప్రొఫెషన్ మార్చుకోవడం, అంటే వీళ్ళు వేరే ఉద్యోగం చూసుకోవడం అనేది చేస్తే మంచిదే. రివైండ్ యువర్ జాయింట్స్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.